ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ ఘనత ప్రభువు కలుగును గాక. ఈ దినాన పరిశుద్ధాత్ముడు మన ముందు ఉంచిన వాక్య భాగంలో కీర్తన గ్రంథము 54వ కీర్తన 4వ వచనం, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. ప్రైజ్ లార్డ్. దావీదు ఈ మాట పలకడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సౌలు రాజుగా ఉన్నప్పుడు 3000 మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని దావీదుని చంపాలని చెప్పి చాలా రకాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దావీదు రాళ్లల్లో, కొండల్లో, రప్పల్లో దాక్కుంటూ దేవుని మీద ఆధారపడుతూ, దేవుని మీద ఆనుకుంటూ, దేవుడు చూపించే మార్గాల్లో, దేవుడు కృపలో ముందుకెళ్ళిపోతున్న సందర్భంలో ఒకానొక సమయంలో అదూలాము అనే గుహకాడికి వచ్చాడు. అదూలాము అనే గుహకాడికి వచ్చినప్పుడు దావీదు సొంత వారు, దావీదు బంధువులు, దావీదు స్నేహితులు, ఇంకా రకరకాల అప్పుల్లో ఉన్నవారు, వేదంలో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు చాలా మంది దావీదు దగ్గరకు వచ్చారు. దావీదు గారు, మేము చాలా బాధల్లో ఉన్నాం, మాకు సహాయం చేయండి అని చెప్పి దావీదు దగ్గరికి చాలా మంది వచ్చినప్పుడు అప్పటికి దావీదు జీవితంలో తన పరిస్థితి కూడా బాగా, దావీదు తరవబడుతున్న సందర్భంలో దాక్కునే పరిస్థితిలో ఉన్నాడు. అయితే దావీదు పెద్ద హృదయంతో, దేవుని మనస్సుతో వారందరిని కూడా చేర్చుకున్నాడు. దావీదు ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా, ఇరుకుల్లో ఉన్నప్పటికీ, తన పరిస్థితే బాగోలేనప్పటికీ వచ్చిన వారిని వెనక్కి పంపకుండా వారందరినీ కూడా చేర్చుకుని వారందరిని ధైర్యముతో నింపి బలపరిచి వారిని పంపించాడు. అయితే ఎవరైతే దావీదు దగ్గరకు వచ్చి ధైర్యాన్ని పొందుకుని, నెమ్మదిని పొందుకుని, సమాధానాన్ని పొందుకుని, దావీదు ద్వారా ఒక భరోసాను పొందుకుని వెళ్ళారో వారిలో ఒక గుంపోలు ఉన్నారు. ఆ గుంపోలు ఎవరు అంటే దావీదు యొక్క రక్త సంబంధికులు, దావీదు యొక్క బంధువులు, దావీదు యొక్క స్నేహితులు. వీళ్ళని ఇక్కడ దేవుడు ఏమని రాయించాడంటే జిమ్మీలు అని రాయించాడు, జిఫీలు అని రాయించాడు. చూడండి, 54వ అధ్యాయంలో ఫస్ట్ పైన రాసి ఉంటుంది, తంతి వాయిద్యములతో పాడదగినది, జిఫీలు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కదా అని సౌలుతో చెప్పినవాడు. హల్లెలూయా. చెప్పినప్పుడు ప్రైజ్ లార్డ్. ఈ జిఫీలు అందరూ కూడా వచ్చి ఏం చేశారంటే దావీదు దగ్గర మేలు పొందిన వారు, దావీదు దగ్గర సహాయం పొందిన వారు, దావీదు క్షేమం కోరకుండా, ఇదిగో సౌలు రాజా దావీదు మా మధ్యలో దాక్కున్నాడు, నువ్వు వచ్చి అరెస్ట్ చేయి. హల్లెలూయా. దావీదు మా మధ్యలో ఉన్నాడు, మాలో ఉన్నాడు, నువ్వు వచ్చి పట్టుకో. సౌలు రాజుతో చెప్తున్నారన్నమాట. సౌలుకి వర్తమానం పంపించాడు, నువ్వు వెతుకుతున్న దావీదు అనేవాడు మా దగ్గర ఉన్నాడు, మా మధ్యలో ఉన్నాడు, నువ్వు వచ్చి బంధించు, నువ్వు వచ్చి పట్టుకో, నువ్వు వచ్చి చంపు. వీళ్ళు ఎవరంటే, జిఫీలు ఎవరంటే దావీదు సొంత మనుషులు, దావీదు దగ్గరకు వచ్చి మేలు పొందినవారు, దావీదు దగ్గరకు వచ్చి సహాయం పొందినవారు. ఆ సమయాల్లో దావీదు ఏమంటున్నాడంటే, నా సొంత వారే, నా రక్త సంబంధికులే, నా బంధువులే ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు నా ఎద్దకు వచ్చి మేలు పొందారు. వాళ్ళ స్థితి గతి బాగోలేనప్పుడు నా ఎద్దకు వచ్చి నేనిచ్చే సహాయాన్ని పొందుకున్నారు, నా భరోసాను తీసుకున్నారు, నేను ఇచ్చిన క్షేమాన్ని బట్టి ఆనందించారు. నా దగ్గర సహాయాన్ని పొందిన నా మనుషులే ఈరోజు నా విరోధితో చేతులు కలిపి, నా శత్రువుతో చేతులు కలిపి నన్ను అంతం చేయాలని, నన్ను పట్టించాలని, నా పతనము వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. దీన్ని గమనించిన దావీదు ఏం చేశారు తెలుసా? అటెన్షన్ ప్లీజ్ అని చెప్పి మన రైల్వే స్టేషన్ లో, బస్ స్టేషన్ లో వింటాం కదా, అటెన్షన్ ప్లీజ్ అంటే ఇదిగో వినండి. హల్లెలూయా. ఇప్పుడు ఇదే చెప్తున్నాడు. ఏ జిఫీలైతే, ఏ రక్త సంబంధికులైతే, ఏ బంధువులు, ఏ స్నేహితులైతే దావీదు దగ్గర సహాయం పొందిన వారు, మేలు పొందిన వారే విరోధి చేతికి అప్పగించాలని, శత్రువు చేతికి అప్పగించాలని, దావీదు పట్టించాలని కోరుకుంటున్నారు. ఆ మనుషులతో చిటికేసి చెప్తున్నాడు, ఏమని తెలుసా? ఇదిగో వినండి. హల్లెలూయా. ఇదిగో వినండి, నా దగ్గర సహాయం పొంది నన్ను పట్టించాలని చూసిన వారులారా, ఇదిగో వినండి. హల్లెలూయా. నాతో ఉంటూ నా వెనకమాల గోతులు తెస్తున్న వారులారా, ఇదిగో వినండి. హల్లెలూయా. నా సహాయకుడు నా దేవుడే, నా ప్రాణము చెక్కబడుకున్నట్లుగా నా ప్రాణము ఆదరించేవాడు నా దేవుడే. అటెన్షన్ ప్లీజ్. అదే అంటున్నాడు మత్తయి సువార్త 11:28లో, ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారులారా రండి నా అద్దుకో. దేవుడు ఇదిగో ఇప్పుడే వినండి అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. దావీదు కూడా అక్కడున్న జిఫీలతో, తన బంధువులతో, స్నేహితులతో చెప్తున్నమాట, ఇదిగో వినండి ఇప్పుడే. హల్లెలూయా. ఇదే అంటున్నాడు, ఇదిగో దేవుడే నాకు, హల్లెలూయా, దేవుడే నాకు చెప్పండి సహాయకుడు, దేవుడే నాకు సహాయకుడు, నా ప్రాణమును ఆదరించేవాడు ఆయన, నా ప్రాణమునకు ఆదరణ ఆయన. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ పరిస్థితి బాగోలేకపోవచ్చు, నీ స్థితిగతులు బాగోలేకపోవచ్చు, నీ మనుషులే నీకు వ్యతిరేకంగా లేవచ్చు, ఆర్థికంగా నలిగిపోయి ఉండొచ్చు, అనారోగ్యపరంగా పతనమైపోయిన స్థితిలో ఉండొచ్చు, కుటుంబాలు విడిపోయిన స్థితిలో ఉండొచ్చు, బిడ్డల చేతికి వచ్చినప్పుడు కూడా ఎదుగుదల లేకుండా ఉండొచ్చు. హల్లెలూయా. ఎదుగుదల లేని బిడ్డలను చూసి బాధపడద్దు, ఉద్యోగం లేని నిరుద్యోగ స్థితిని చూసి బాధపడద్దు, అప్పును చూసి బాధపడద్దు, నీకు తెలివి లేదనో, అందం లేదనో, చదువు లేదనో నిన్ను నువ్వు చూసుకుని బాధపడవసరం లేదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ గోతులో ఉన్నా విడవకుండా నిన్ను పట్టుకుని సహాయం చేసే దేవుడు ఉన్నాడు. శత్రువు చేతికి చెక్కబడకుండా, ఏ జికటగల దొంగ ఊపులో చెక్కబడకుండా శత్రువుల మధ్యలో నీ పాదాన్ని స్థిరపరిచే దేవుడు, శత్రువుల మధ్యలో భోజనాన్ని సిద్ధపరిచి నడిపించే దేవుడే నీ సహాయకుడు.
ఈ రోజు మీరు బ్రతుకున్నట్లయితే రోషంతో మాట్లాడగలిగితే మీరు ఒక్క సందర్భంలో ఆలోచన చేయండి. నీకు విరోధులుగా ఉన్న మనుషులతో కావచ్చు, హల్లెలూయా, రోగాలతో కావచ్చు, ప్రతికూలతలతో కావచ్చు, నువ్వు దమ్ముగా ఒక అభిషేకంతో నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నాకు సహాయం చేసే దేవుడు ఎవరో తెలుసా? ఆకాశానికి భూమికి పునాది వేశాడు. హల్లెలూయా. నాకు సహాయం చేసే దేవుడు శూన్యంలో సృష్టిని వ్రాలాడదీసిన వాడు. నాకు సహాయం చేసిన దేవుడు నోటి మాటతో సమస్తాన్ని కలిగించిన వాడు. నాకు సహాయం చేసే దేవుడు ఆకాశముని సింహాసనముగాను భూమిని పాదపీఠముగా ఏర్పరచుకున్న దేవుడు నా సహాయకుడు. ఈ మాటలు నీ పరిస్థితికి చెబితే చాలా బాగుంటది. ఇది వినడానికి చాలా బాగుంటది అబ్బా, చెప్పడానికి కూడా బాగుంటుంది, కానీ ఆచరిస్తే ఇంకా సూపర్గా ఉంటది. నీ జీవితంలో సహాయం మనుషుల వద్ద నుంచి రాదు. నీ జీవితంలో సహాయము చుట్టుపక్కల ఉన్న మనుషులు వచ్చి నీకు చేయరు. ఎవడికి వాడు నా ఇల్లు బాగుంది, నా భార్య బాగుంది, నా భర్త మేము బాగున్నాం అనుకుంటారు అంతే. నువ్వు ఎట్లా పోతే వారికేంటి, నువ్వు ఏమైపోతావు వారికేంటి, నువ్వు ఏ మనుషుడి వద్దకు వెళ్ళి చేయి చెప్పని ఎవరు చేయరు. అయ్యో పాపమని నీ మీద సానుభూతి చూపించరు, రెండు మాటలు పలుకుతారే తప్ప నిజముగా వారు బాధల్లో ఉన్నారని నీ బాధలోనికి వారు వచ్చి నీ చేయి పట్టుకు నడిపించే మనుషులు ఇవాళ లేరు. పౌలు చెప్తున్నట్లుగా ప్రేమలు చల్లారిపోయినాయని మనుషులందరూ కూడా స్వార్థ ప్రియులు, బింకమలాడు వారు గాను, తల్లిదండ్రులను ఎదిరించి అవిధేయకరంగా ఉండేవారు గాను, దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవం పొందేవారు గాను ఉన్నారు అన్నది పచ్చి వాస్తవం. హల్లెలూయా. ఈరోజు మన సహాయం ఎవరు? మనకి ఎక్కడి నుంచి సహాయాలి? దావీదు అంటున్నాడు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, నా ప్రాణమునకు ఆదరణ ఆయనే. హల్లెలూయా. జార్జ్ ముల్లర్ తన యవన జీవితంలో, తన విశ్వాస జీవితంలో దేవుని నమ్ముకున్న తర్వాత దేవునికి ప్రార్థన చేస్తూ పరిచర్యలో సువార్తలు వెళ్తూ ఉండగా చిన్న పిల్లల్ని, అనాథ పిల్లల్ని చూసి ఆయనకు ఒక భారం కలిగింది. దేవుడు ఒక భారాన్ని ఇచ్చాడు. ఎక్కడ అనాథ పిల్లలు ఉంటే అక్కడ వారిని పట్టుకుని వెతుకుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునేవాడు. ఒక రోజుకి 10,000 సంఖ్యకి వెళ్ళింది. 10,000 మంది అనాథ పిల్లలు జార్జ్ ముల్లర్ దగ్గర ఉన్నాడు. మన జీవితంలో కనుక మనం చూస్తే 2-3 పిల్లలు పెంచడానికి చాలా కష్టమవుతుంది. పొద్దు నుంచి సాయంత్రం దగ్గర కష్టపడి ₹6 దాచి వారికి బట్టలు కొనాలి, చదువులకి ఫీజులు కట్టాలి, ఎన్నో ఖర్చులు ఉంటాయి, మధ్యలో అనారోగ్యాలు వస్తాయి, ఎన్నో అవసరతలు పిల్లలకు వస్తాయి. కేవలం పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని, పిల్లలకు ఏది తక్కువ కాకూడదని యాజ్ ఏ తల్లిదండ్రులుగా మనం కష్టపడుతూ ఉంటాం. 2-3 పిల్లల్ని మనం పెంచడానికి తల ప్రాణం తోక్కొస్తూ ఉంటది. అలాంటి జార్జ్ ముల్లర్ జీవితంలో 10,000 మంది అనాథ పిల్లలు ఉంటారు. 10,000 మంది అనాథ పిల్లలు. ఎందుకు జార్జ్ ముల్లర్ గురించి చెప్తానంటే, తన సాక్షి పుస్తకంలో ఒక మాట రాసుకున్నాడు. జార్జ్ ముల్లర్ నేను పరిచర్యలో ఉన్నప్పుడు అనాథ పిల్లల్ని 10,000 మందిని నేను పోషిస్తున్నప్పుడు ఏ మనుషుల దగ్గర చేయి చాపలా, ఏ బంధువులకి ఫోన్ చేయలేదు, ఏ స్నేహితులకి ఫోన్ చేయలేదు. వాళ్ళకి బట్టలు కావాలన్నా, ఆహారం కావాలన్నా, అనారోగ్య పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్న సందర్భాల్లో కూడా నాకు సహాయం చేసింది దేవుడే అని చెప్పాడు. ఇంకా బాగా చదివితే ఆయన రాసిన పుస్తకాలు, ఆయన సాక్షి గాథలో ఒక మాట ఉంటది. తనకి ఏ అవసరతలు ఉన్నంట అవసరతలన్నీ కూడా ఒక పేజీ మీద రాసుకుని, ఒక పుస్తకం రాసుకుని ప్రార్థన గదిలోనికి వెళ్ళేవాడంట. ప్రార్థన చేసి ఆమె నన్ను వచ్చే లోపల, గుమ్మం బయటకు వచ్చే లోపల, ప్రార్థన గదిని విడిచి బయటకు వచ్చే లోపల దేవుడు అద్భుతాన్ని చూసేవాడంట. జార్జ్ ముల్లర్ జీవితంలో ఇంకా గొప్ప సాక్ష్యం ఏంటి తెలుసా? ఇది అవదరా, ఇది సాధ్యం కాదు, ఇదకింతే అనుకున్న అసాధ్య కార్యాలను కూడా ప్రార్థనా గదిలో సుసాధ్యాలుగా మార్చేసుకుని అనేక కార్యాలు దేవుని సన్నిధిలో పొందుకున్నాడు. తను చేసిన అనేక ప్రార్థనలో, అనేక ప్రార్థన అంశాలలో మాక్సిమం 99% పొందుకున్నాడంట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంటే జార్జ్ ముల్లర్ యొక్క విశ్వాసం చూడండి. జార్జ్ ముల్లర్ ఎందుకు మనుషుల్ని ఆధారం చేసుకోవాలా, ఎందుకు స్నేహితులకు ఫోన్ చేయలేదు? తన ఫ్రెండ్ సర్కిల్లో చాలా మంది ధనవంతులు ఉన్నారు, తనకు తెలిసిన బంధువులు చాలా మంది ఉన్నారు. ఎప్పుడు ఏ సమయంలో కూడా ఏ వ్యక్తికి కూడా తన పర్సనల్ ఎన్నర బాధను పంచుకోలేదు. నా స్థితి ఇది, నా పరిస్థితి అని చెప్పి ఎవరికి చెప్పుకోలేదు. తనకు అప్పున్న, రోగమున్న, వ్యాధి ఉన్న ఆ 10,000 మంది పిల్లల్ని పోషించుటకులో కూడా దేవుని పాదాలను ఆధారం చేసుకున్నాడు జార్జ్ ముల్లర్. 10,000 మంది పిల్లల్ని దేవుడు పోషించాడు. జార్జ్ ముల్లర్ని దేవుడు పోషించాడు. తన బ్రతుకు కాలమంతా దేవుడు ఆదుకుండొచ్చాడు. ఈ రోజు నీ ఇంటిని కూడా అదే దేవుడు బాగు చేయబోతున్నాడు. నిన్ను, నీ బిడ్డను కూడా అదే దేవుడు పోషించబోతున్నాడు. నిన్ను, నీ ఇంటి వాడు కూడా అదే దేవుడు నడిపించబోతున్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. జార్జ్ ముల్లర్ను నిలబెట్టుటకు ఆయన ఏ శక్తి కలిగి ఉన్నాడో, నిన్ను, నీ ఇంటి నిలబెట్టుటకు కూడా అదే శక్తితో యేసు ప్రభు ఉన్నాడు. 10,000 మంది పిల్లలు ఎలాగైతే పోషించి జార్జ్ ముల్లర్ ఎక్కడ సిగ్గునంతకుండా, అవమానం అందకుండా జార్జ్ ముల్లర్ను ఒక ఉన్నతంగా దేవుడు నిలబెట్టి వాడుకున్నాడో, అదే రీతిగా నిన్ను, నీ ఇంటిని ఒక ఉన్నత స్థితిలో దేవుడు నిలబెట్టబోతున్నాడు. నీ ముఖం మీద ఉమ్ము వేసిన వారు, నీ మీద రాళ్ళు రువ్విన వారు, నీ మీద కాళ్ళు చేతులు ఎత్తిన వారు, గుణపాలు ఎత్తిన వారు, నీ ఎంత చూస్తానన్నవారు, నీ వల్ల ఏది కాదన్నవారు అందరూ కూడా ఒక రోజున నీ కౌగిటిలోనికి వచ్చి చేతులు కట్టుకుని ఉపదేశాన్ని వినాల్సిందే. నువ్వు విశ్వాసం కలిగిన వాడు అయితే,
నువ్వు విశ్వాసం కలిగిన దానివైతే ఉపదేశము నా యొక్క స్థితిగతిని మార్చుద్ది. ఉపదేశం అనే దేవుని వాక్కులో జీవం ఉంది, నేను నమ్ముతాను, ఐ రిసీవ్ అని నువ్వు దాన్ని పొందుకోగలిగితే, నువ్వు దాన్ని రిసీవ్ చేసుకుంటే దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. జార్జ్ ముల్లర్ జీవితంలో దేవుడు చాలా ఉన్నతమైన స్థితినిచ్చాడు. దావీదు జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో ప్రతికూలతలు, కుమారుళ్ళే అబ్షాలోమే లేచినప్పుడు హల్లెలూయా అడవులకి పారిపోయాడు, చేతకానుల్లో పారిపోయాడు, పిచ్చోడుగా నటించాడు. దావీదు జీవితంలో రాజులు ఎదుట నిలబడి పిచ్చోడుగా సొంగ కార్చుకుంటూ పిచ్చోడుగా నటించాడు. గుడారాలు వేసుకుంటూ దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాడు. చాలా కాలం మరుగు చేయబడ్డాడు దావీదు. తండ్రి దగ్గర ఉన్నప్పుడేమో గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు, ఊర్లో ఎవరికి తెలియదు. తండ్రి దగ్గర ఉన్నంతకాలం మరుగు చేయబడ్డాడు. ఆ చెట్టుల్లో పుట్టల్లో గొర్రెలు మేపుకుంటూ గొర్రెలు కాపురుగానే ఉన్నాడు, ఎవరికి తెలియదు దావీదు గురించి. హల్లెలూయా. దావీదు మీదకి దేవుని అభిషేకం వచ్చిన తర్వాత ఇక సౌలు పగబట్టాడు, సౌలు తరుముతున్నాడు, ఒకరితో ఇద్దరితో కాదు. హల్లెలూయా. ఎంతమందితో? 3,000 మంది. 3,000 మంది మనుషులు, 3,000 మంది సౌలు టీము దావీదుని తరుముతున్నారు చంపడానికి. దావీదుకి ఆధారమే. ఆ శత్రువులు తరివారు. గొప్ప విడ్డూరమని తెలుసు దావీదు సొంత మనుషులు జిఫీలు. దావీదు దగ్గర మేలు పొందిన వారు, సహాయం పొందిన ఈ జిఫీలు దావీదు మీద పగబట్టి దావీదుని పట్టించాలని, దావీదుని పాడు చేయాలని, దావీదుని చంపాలని చూసి శత్రువుకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఎదుగో మీరు ఎదుగుతున్న దావీదు మా యొద్దే ఉన్నాడు, మా చేతిలోనే ఉన్నాడు, మా నివాసంలో ఉన్నాడు, ఎవ్వడికి తెలియనట్టుగా సైలెంట్గా వచ్చి పట్టుకోండి. సౌలు రాజుకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇది తెలుసుకున్న దావీదు అంటున్నాడు, ఇదిగో వినండి, నా గురించి ఎన్ని గోతులు తీసినా, ఎన్ని ప్రచారాలు చేసినా, ఎంత బ్యాడ్గా నా గురించి మాట్లాడినా, నా క్యారెక్టర్ని పాడు చేయాలని చూసినా, నాకు వచ్చే బెనిఫిట్స్ అన్ని పోగొట్టాలని చూసినా సరే పర్లేదు, నాకు సహాయకుడు దేవుడే, నా ప్రాణమునకు ఆదరణ దేవుడే. ఈరోజు చెప్తావు నువ్వు ఎవరన్నా ఏదనంటే ఎందుకన్నావు అని చెప్పి వాళ్ళ మీదకి వాదానికి వెళ్ళిపోతాం. అలా అయితే మనం దేవుని కార్యాన్ని చూడలేం. హల్లెలూయా. ఎవరో ఏదో అన్నారని చెప్పి ఎవరో ఏదన్నంతమంది నీ విలువ దేవుని దగ్గర ఏమీ తగ్గదు. దేవుని దగ్గర నీ విలువ పదిలంగానే ఉంటుంది. నేను అర్థం చేసుకునే దేవుడు, నేను ప్రేమించే దేవుడు, నేను ఎప్పుడు కూడా తప్పుగా అర్థం చేసుకోండి. హల్లెలూయా. నీకు 2 పిల్లలు ఉన్నప్పుడు 2 పిల్లల మీద ఒక ఎఫెక్షన్ ఉంటుంది. మనందరం దేవుని పిల్లలు, మనందరిని దేవుడు తన రక్తంతో కొనుక్కున్నాడు. ఒకడు ఎక్కువ కాదు, ఒకడు తక్కువ కాదు. దావీదు జీవితంలో ఇదే చూశాడు. హల్లెలూయా. మన జీవితంలో ప్రతిరోజు ఇదే చూస్తాం. అప్పుడు నువ్వు చెప్పాలి, నా ప్రాణమును ఆదరించేది దేవుడే, నాకు సహాయం దేవుడే. ఎంతమంది విరోధులు లేచినా పర్లేదు, నా విరోధుల మధ్యలో దేవుడు నా సహాయకుడు. హల్లెలూయా. చేతులు తెలియజెప్పండి. అందుకని చూడండి 2 కొరింథీ పత్రిక 8-9 వాక్యంలో ఒక మాట మనం చూస్తాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదము కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడాయను. హల్లెలూయా. చూడండి, దేవుడు మనకి సహాయం చేయడానికి, మనము దరిద్రతలో ఉన్నాం, దారిద్ర్యంలో ఉన్నాం, అప్పుల్లో ఉన్నాం, వ్యధలో ఉన్నాం, రోగాల్లో ఉన్నాం, పాపములో ఉన్నాం, మలినంలో ఉన్నాం. హల్లెలూయా. ఇలాంటి మన బ్రతుకులను దేవుడు సువాసనతో నింపడానికి, మనలను పరలోక వారసులను ఐశ్వర్యవంతులుగా మార్చడానికి. హల్లెలూయా. ఐశ్వర్యవంతులు అనుకుంటే చాలా మంది ధనవంతులు అయిపోవాలనుకుంటారు. అది కాదు, ఐశ్వర్యం కాదు, పరలోక ఐశ్వర్యం, పరలోక మహిమ, పరలోక ప్రభావంతో నింపడానికి దేవుడు కుర్రుపిగా తన స్వరూపాన్ని కోల్పోయి రక్త మాంసపు ముద్దగా కుర్రుపిగా మారిపోయి 2024 సంవత్సరాల కిందట నీకోసం నా కోసం వ్రాలాడాడు ఆయన. హల్లెలూయా. ఎందు నిమిత్తం? ఆయన కృప కలిగిన దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు. యెహోవా కోపము నిమిషం మాత్రమే, ఆయన కృప నిరంతరం ఉండును. హల్లెలూయా. అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్న జనులు ధన్యులు అని రాయబడింది వాక్యంలో. ప్రైజ్ లార్డ్. అందుకే 2 కొరింథీ 8:9 వాక్యంలో చూస్తాం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మన ఎరుగుదము కదా, మన దరిద్ర నిమిత్తం, మన దారిద్ర్య నిమిత్తం తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన మనల్ని ధనవంతులుగా చేయడానికి తను ధనహీనుడుగా, దారిద్రుడిగా, సిలువకెక్కిన ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడు అన్న మాట ప్రకారం శాపగ్రస్తుడుగా నీకోసం నా కోసం సిలువలో వ్రాలాడు. సిలువలో వ్రాలాడిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను విడిచిపెట్టునా, నిన్ను దాటిపోవునా, నిన్ను మరిచిపోవునా? నిన్ను మరిచిపోవటానికి ఆయన అన్యాస్తుడా? పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాదా? ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో నువ్వు మర్చిపోయామో కానీ నీకు ఏ టైంలో, ఏ సందర్భంలో, ఎక్కడ దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు అది దేవుని దృష్టిలో ఉంది. ఆ కాలం వచ్చినప్పుడు, ఆ తగిన సమయం వచ్చినప్పుడు ఆ వాగ్దానం దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా. అందుకని మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను మనం ఎరుగుదము కదా. ఎరిగిన వాడు, నేత్రాలు తెరవబడిన వాడు దేవుని మహిమను చూస్తారు. ముయ్యబడిన నేత్రాలతో ఉన్నవాడు వినుట మట్టుకు వినివాడు వెళ్ళిపోతాడు. వినుట మట్టుకు విని వెళ్ళిపోయిన వాడి జీవితంలో దేవుని కార్యం జరగదు, కానీ విని దాన్ని గ్రహించి దాని ప్రకారం జీవించిన వాడి జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ఇదే అంటున్నాడు, రైతు అనేవాడు విత్తుకుంటూ విత్తనాలు వెదజల్లుకుని వెళ్ళిపోతూ ఉండగా త్రోవ పక్కన పడేవి కొన్ని
రాతి నేల మీద పడేవి కొన్ని, ముళ్ళ త్రుంపుల మధ్య పడేవి కొన్ని, మంచి నేల మీద పడి ఫలించినవి కొన్ని. హల్లెలూయా. రాతి నేల మీద ఎందుకు ఫలించలేదు? ఏ రేటానికి అవకాశం లేదు. ఆ నేల బీడు బారిపోయి ఉంది, రాతిగా ఉంది. రాతిగా ఉన్నప్పుడు, బీడు బారినప్పుడు ఆ విత్తనం మొలకెత్తలేదు. హల్లెలూయా. త్రోవ పక్కన పడి ఉన్నవన్నీ కూడా వాటికి కాపర్ లేనందువలన, తొలగిపోయినందువలన, పొలములో లేనందువలన దుష్టుడైన సాతాను వచ్చి పక్షురూపంలో వాటిని వేరుకు తెలుసు. హల్లెలూయా. ముళ్ళ త్రుంపుల మీద పడిన ఎందుకు ఫలించలేదు? అవి ఫలించడానికి ఎంతో కొంత వాక్యము తెలుసు కానీ కొన్ని బలహీనతలు జయించలేక, శరీర టెంప్టేషన్లు జయించలేక, లోక పోరాటాన్ని జయించలేక, లోక పోరాటాల మధ్య, శరీర భావోద్వేగాల మధ్య, హల్లెలూయా, వాళ్ళు అణచివేయబడి ఫలించలేదు. మంచి నేల మీద పడిన వారు ఎవరు? హల్లెలూయా. వాక్యం విని శ్రమల్లో, కష్టాల్లో, ఉపద్రవాల్లో, పోరాటాల్లో, నిందల్లో, నిస్పృహల్లో దేవుని ఎరిగిన వారు. హల్లెలూయా. చరిత్రలో చెప్పండి, దేవుని ఎరిగిన వారు బలం పొందుతారు. ఇదే దానియేలు చెప్తున్నాడు. చూడండి, దానియేలు గ్రంథము 11వ అధ్యాయం, దానియేలు గ్రంథం 11:32 వాక్యం. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేసేదారు. హల్లెలూయా. ఏమనుందండి? దానియేలు గ్రంథం 11:32 వాక్యంలో, అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఈరోజు మన దేవుని ఎరగాలి, మన విశ్వాస స్థాయిని పెంచాలి. జార్జ్ ముల్లర్ విశ్వాసంతో 10,000 మంది పిల్లల్ని పోషించారు. ఎక్కడ అప్పు చేయకుండా, ఎక్కడ చేయి చాపకుండా ఉన్నతంగా జార్జ్ ముల్లర్ దీవించబడ్డాడు. దావీదు జీవితంలో కూడా మనం అదే చూస్తాం. హల్లెలూయా. ఈరోజు నీకు సహాయం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడు నీకు సహాయం చేస్తాడు. చూడండి, ఒకసారి మన ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వాక్యం మనం చూస్తే, నీ మార్గం అంతటిలో మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు నీ దేవుడిని యెహోవా నిన్ను ఎత్తుకును. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వాక్యం, నీ మార్గం అంతటిలో. మార్గం అంటే ఏంటి చెప్పండి? నీ పోరాటం, నీ జీవితంలో నీ మార్గాలు, నీ పోరాటాలు. హల్లెలూయా. నీ మార్గం అంటే నీ జీవితము, నీ ప్రయాణమును, నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఎన్ని పోరాటాలు. ఆ పోరాటాల మధ్య ఒకవేళ నీ బలము చాలక, నీ శక్తి చాలక, నీ బలమంతా కృషించిపోతున్న సందర్భంలో దేవుని బలము నీ జీవితంలో పరిపూర్ణం అవ్వాలి. బతుకున్నారండి. హల్లెలూయా. కొన్ని సందర్భాలు, కొన్ని కష్టాలను బట్టి, నిందలను బట్టి, బాధలు బట్టి, నిస్పృహలను బట్టి మనలో ఉన్న బలం క్షీణించిపోతుంది, వణుకు పడుతుంది, భయం పడుతుంది, హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఏం చేస్తున్నామో మన కంట్రోల్లో మనం ఉండలేం. అలాంటి డిప్రెషన్లో, అలాంటి కంగారు స్థితిలో, అలాంటి గలిబిలి స్థితిలో ఉన్నప్పుడు, ఏం చేయాలో దిక్కుదోచని స్థితిలో ఉన్నప్పుడు, భయంతో ఉన్నప్పుడు, వణుకుతో ఉన్నప్పుడు, హల్లెలూయా, దేవుని బలము మనలో పరిపూర్ణమవుతుంది. అందుకే నీ మార్గములన్నిటిలో ఒకడు తన కొడుకుని ఎత్తుకున్నట్లుగా, తన బిడ్డను ఎత్తుకున్నట్లుగా నీ మార్గం అంతటిలో నీ దేవుడిని యెహోవా నేను ఎత్తుకున్నాను. ఎంత గొప్ప వాగ్దానం ఇది! ఆకాశం భూమి పట్టని దేవుడు, పరలోకం అంతా కూడా దేవుని మహిమతో, గడప గుమ్మముల యొక్క పునాదులు అదురుతున్నంత మహిమతో నింపబడిన దేవుడు, కోటి సూర్యుల తేజస్సు కంటే మహా మహిమతో ప్రకాశిస్తున్న దేవుడు ఆత్మరూపీన మనలో నివసించడం మామూలు విషయమా? దేవదూతలకు కూడా క్షమాపణ లేదు. ఎన్నిసార్లు మనం పొరపాటు చేస్తున్నా, తప్పుదాలు చేస్తున్నా, దేవునికి విరోధంగా చేసి దూరం వెళ్ళిపోతున్నా, దేవుడు ఈనాటికి విడిచిపెట్టకుండా కృప వెంబడి కృపను చూపుతున్నాడు ఆయన. హల్లెలూయా. దేవదూతలకు లేని క్షమాపణ దేవుడు మనకిచ్చాడు. ఇంకొక విషయం చెప్పున, దేవుని నీతిమంతులు, దేవుని పరిశుద్ధులు దేవదూతలకు కూడా తీర్పు తీరుస్తారా? దేవదూతలకు కూడా తీర్పు ఉంది. హల్లెలూయా. దేవుని నీతిమంతులు, దేవుని పరిశుద్ధులు ఆయనతో పాటు ఉండి తీర్పు కూడా తీరుస్తారు. హల్లెలూయా. అలా నువ్వు ఉండాలి అంటే ఇంకా ఎంత బాగా భక్తి చేయాలో ఆలోచించు. నీ మార్గం అంతటిలో ఒకడు తన కొడుకుని ఎత్తుకున్నట్లుగా, తన బిడ్డను ఎత్తుకున్నట్లుగా నీ దేవుడని యెహోవా నేను ఎత్తుకుని నడుస్తాను. హల్లెలూయా. నా జీవితం భారంగా ఉందన్న, కష్టంగా ఉందన్న, ఇబ్బందిగా ఉందన్న, నా భర్త పరిస్థితి పోవాలా, నా పరిస్థితి పోవాలి, ఇంట్లో పరిస్థితి పోవాలి, నీ పరిస్థితి ఏదేమైనా దేవుడు వదిలిపెట్టాడు. అదవుతుందా? నీ పరిస్థితి ఎలా ఉన్నా దేవుడు వదిలిపెట్టు. నువ్వు విశ్వాసపు స్థాయిని పెంచాలి. చల్లారిపోయిన భక్తి చేయకు. కష్టం ఉన్నప్పుడు, శ్రమ ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడు, మిగతా టైంలో దేవుడు గుర్తుకు రాడు. ఎలాంటి భక్తి ఎందుకు? చేస్తా అంత చేయబోతే అంత. సినిమాలు చూస్తూ, నాటకులు చూస్తూ, జోకులేస్తూ ఎక్కడికి వెళ్ళిపోతాం? దేవుని సన్నిధిలో నుంచి దేవుని కన్నులు కప్పి ఎక్కడికి వెళ్ళిపోతాం? దేవుని కన్నుల్లో మట్టి కట్టడం సాధ్యమా? అట్టబెట్టలు చేతులు అడ్డు పెడతాం సాధ్యమా? సినిమా థియేటర్లో కూర్చున్నా, వ్యవహారాల్లో కూర్చున్నా, పాపాల్లో కూర్చున్నా. హల్లెలూయా. నువ్వు ఎక్కడ కూర్చోను? చూడలేదు యోనాని?
నినివే వెళ్ళాల్సిన యోనా తర్షీసుకి వెళ్ళిపోతా దేవుడు తెలియదా? వాడెక్కడని తెలియదా? సముద్రం నడి మధ్యలో ఉండగా దేవుడు తుఫాన్ తీసుకురాలేదా? పడలేదా? చాప మింగలేదా? నినివేలో కక్కలేదా? బుద్ధి రావడానికి, సిగ్గు రావడానికి 3 రోజులు రాత్రి పగళ్ళు ఆ చేప కడుపులో కూర్చుని పాతాళంలో నరక కూపులో ఉండి ప్రార్థన చేస్తాను నేనని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి ఏడుస్తున్నాడు. ఆ మత్స్యపు ఆ కడుపులో. హల్లెలూయా. అగాధంలో ఉన్నాను, మరణంలో ఉన్నాను, పాతాళ ద్వారములో ఉండి, పాతాళ లోకంలో ఉండి దేవానికి మొర్ర పెడుతున్నాను. నేను ఎక్కడికి పారిపోతాను? మత్స్యపు కడుపులో పాతాళ ద్వారాల మధ్యలో నేను ఉండి మొర్ర పెడుతున్నాను. నా మొర్ర నీకు వినపడుతుంది. యోనా ప్రార్థన దేవుడు విన్నాడు. సురక్షంగా తీసుకొచ్చాడు, నినివే పట్టణానికి వచ్చాడు. హల్లెలూయా. ఎక్కడికి పారిపోతాం? దేవుని కాదని. మన స్థాయి దేవుడే ఉండాలి, మన భక్తి దేవుడే ఉండాలి, మన ప్రపంచం దేవుడే ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా నీ పనును బట్టి, నీ పట్టుగూడు కోసం, నీ జీవనాధారం కోసం రకరకాల స్థలాల్లోనికి వెళ్తావు, రకరకాల పనుల్లోనికి వెళ్తావు, రకరకాల మనుషులు ఎదుటికి వెళ్తావు. ఏ మనుషులు ఎదుటికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా నీ ప్రవర్తనలో మార్పు రాకూడదు. మార్పు వచ్చిందంటే నీ భక్తి సరిగ్గా లేదు అని అర్థం. నీ బట్టలు మారిపోతున్నాయి, నీ మాటలు మారిపోతాయి, నీ వ్యవహారం మారిపోతుంది, నీ శైలి మారిపోతుందంటే భక్తులు నువ్వు సరిగ్గా లేవని అర్థం. నువ్వు ఎక్కడున్నా దేవుడు నన్ను చూస్తున్నాడు అని గుర్తు పెట్టుకున్నావా? నువ్వు ఎక్కడున్నా నీ యథార్థతను కాపాడుకుంటున్నావా? నువ్వు ఎక్కడున్నా నీ పరిశుద్ధతను కాపాడుకున్నావు, నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగు. దేవుని మరిచి, పరిశుద్ధతను మరిచి, దేవుని కృపను మరిచి, దేవునికి ఇవ్వాల్సిన మహిమను, దేవునికి ఇవ్వాల్సిన ప్రేమను, దేవునికి ఇవ్వాల్సిన జీవితాన్ని లోకానికి ఇచ్చుకుంటూ, మనుషులకి ఇచ్చుకుంటూ, నీ ఇష్టానుసారంగా శరీరం చెప్తున్నట్లు మనం చేసుకుంటూ వెళ్ళిపోతే, శరీరం చూడమన్నదల్లా చూస్తూ, శరీరం తినమన్నదల్లా తింటూ, శరీరం సుఖాన్ని కోరుతున్నప్పుడు ప్రార్థన చేయకుండా, మెలకువ లేకుండా పడుకుంటూ, నీ శరీరాన్ని సుఖపెడుతూ, శరీరానికి కావాల్సిన ఆహారాన్ని ఇస్తూ, శరీరాన్ని చక్కగా పెంచుకుంటూ వెళ్తున్నావు. ఏమైపోతుంది? నీ శరీరం క్షయమైంది. ఒక దినాన మన్నైనది వెనుకటి వల్లే మరలా మన్నైపోతుంది. నీ ఆత్మ దేవుడు దయచేసిన ఆత్మ, దేవుడు పెట్టిన దీపం, అది లెక్కలోకి వెళ్ళాలి, అది తీర్పులోనికి వెళ్ళాలి, అది దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి, అది దేవుని యొద్దకు వెళ్ళాలి. నీ శరీరం కంటే నీ ఆత్మ ప్రయోజనకరమైంది. బతుకున్నారండి? నీ శరీరం కంటే నీ ఆత్మ ప్రయోజనకరమైంది. హల్లెలూయా. నీకు దేవుని సహాయం కావాలి అంటే నువ్వు దేవుని కృపను వెతకాలి, దేవుని పిలవాలి. దావీదు ఎలాంటి పోరాటాల మధ్య వచ్చినా, నేను రాజులు బట్టి అతిశించలేదు, రథాలను బట్టి అతిశించలేదు, యెహోవా నీ నామమును బట్టి నేను అతిశిస్తున్నాను. హల్లెలూయా. ఆకాశం మందున్న నా దేవా నీవే నా సహాయకుడు అని చెప్తున్నాడు. ఆపత్కాలములో అపాయాలు కమ్ముకున్న వేళ, శత్రువులు కమ్ముకున్న వేళ, వారి ఊరిలో నుండి, వారి చేతుల నుండి నన్ను విడిపించే ఆపత్కాలంలో నమ్ముకొనదగిన దేవుడు, సహాయకుడు నీవే పేరు పెట్టాడు. హల్లెలూయా. అదంటున్నాడు యోబు. భార్య వచ్చినా, స్నేహితులు వచ్చినా ఎక్కడ కూడా తన మాట తడబడలేదు. అంటే దానియేలు ఇందాక 11 మనం చదువుతాము, తన దేవుని ఎరిగిన వారు బలము కలిగి ఉంటారు, బలమైన కార్యాలు జరిగిస్తారు. యోబు దేవుణ్ణి ఎరిగాడు. యోబు దేవుణ్ణి ఎరిగి, యోబు దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు. యోబు దేవుని మీద విశ్వాసం ఉంచాడు. భార్య మాటలు తేడా వచ్చిన, శత్రువుల మాటలు తేడా వచ్చిన, యోబు మాటలు తేడా రాల. యోబు తమ దేవుణ్ణి ఎరిగాడు. నా దేవుడు ఎవరో నాకు తెలుసు, నా దేవుడు విమోచకుడనియు సజీవుడనియు, ఆయన మరలా భూమి మీద నిలిచుననియు నేను ఎరుగుదును అన్నాడు. ఈ విశ్వాసం మనకు ఉండాలి. దేవుడు శక్తిమంతుడని తెలుసు, ఆయన ప్రభావం కలిగిన వాడని తెలుసు, నా స్థితిగతి మారుస్తాడని తెలుసు. కానీ లోపల తొందరపాటు, కంగారు, ఆయన కార్యం చేయకుండానే నేనే ఏదో చేసేసుకోవాలి. ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుండా నీ జీవితం నువ్వు కట్టుకోలేవు. ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుండా నీ బ్రతుకు నువ్వు కట్టుకోలేవు. ఒక విషయం చెప్పమంటే, రాజులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. గొప్ప గొప్ప సైన్యం కలిగిన రాజులు ఉన్నారు, రథాలు కలిగిన రాజులు ఉన్నారు, బలమైన రాజులు ఉన్నారు. ఈ రాజులందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించి, దేవుని మీద ఆధారపడకుండా, దేవుని సహాయం లేకుండా యుద్ధాల్లోనికి వెళ్ళి కుక్క సాగు తెచ్చారు. హల్లెలూయా. అంటే వారి జీవితంలో దేవుడు లేకుండా రాజులు ఉన్నారు, వారికి కావలసిన రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, బంట్రోతులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, బలమైన ఆయుధాలు ఉన్నాయి. కానీ వారికి దేవుని సహాయం లేదు, దేవుని కృప లేదు. దేవుని సహాయం లేకుండా వారి బలాన్ని నమ్ముకున్న రాజులు, రథాలను నమ్ముకున్న రాజులు, వారి సైన్యాన్ని నమ్ముకున్న రాజులు ఓడిపోయారు, ఘోర ఓటమిని చూశారు. హల్లెలూయా. కానీ ఏ రాజు అయితే, ఏ వ్యక్తులైతే దేవుని ఆధారం చేసుకుని యుద్ధానికి వెళ్ళారో వారు గొప్ప విజయాన్ని చూశారు. అంటే గొప్ప గొప్ప రాజులు, గొప్ప గొప్ప చరిత్రకారుల జీవితంలో యేసు ప్రభు లేకుంటే వారి జీవితాలు ఓడిపోయినాయి. యేసు ప్రభుని కలిగిన వారి జీవితాలు చరిత్రలో చిరస్థాయిగా వారి పేర్లు నిలిచాయి. అంటే యేసు ప్రభు లేకుంటే ఆ రాజులే ఏమి చేయలేకపోయారు, రథాలు కలిగిన వారు ఏమి చేయలేకపోయారు, ధనవంతులే ఏం చేయలేకపోయారు. మరి ఆఫ్టర్ ఆల్ మనం ఎంత
మన సామాన్యులు, వాళ్ళు రాజులు. హల్లెలూయా. రాజులైన వారే, ధనవంతులైన వారే, గొప్పవారే, పేరు ప్రఖ్యాతులు పొందిన వారే, గొప్ప గొప్ప సెలబ్రిటీస్ వారే, కోట్లు లక్షలు డబ్బులున్న వారే, ధనవంతులే ఓడిపోయిన స్థితిలో ఉంటే మరి మనం ఎంత? హల్లెలూయా. వాళ్ళు చేసిన పొరపాటు మనం చేయకూడదు. మనకు డబ్బు లేకపోవచ్చు, అధికారం లేకపోవచ్చు, గొప్ప లేకపోవచ్చు, అందం లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, కానీ మన దేవుడు మనతో ఉంటే మనకి ఏది తక్కువ కాకుండా ఏది కావాలన్నీ వస్తాయి. హల్లెలూయా. అదొక్కటి నమ్మండి. నువ్వు దేవుని కలిగి ఉంటే నీకు ఏ సమయమున ఏది కావాలో అది ఎరిగిన గొప్ప జ్ఞానం కలిగిన దేవుడు నీ జీవితానికి నీకేది కావాలో దేవుడు తీసుకొస్తాడు. నువ్వు అడిగినా అడగకపోయినా నీకేది తక్కువ చేయడు దేవుడు. నీకు ఇవ్వాల్సిన ఈవుని దేవుడు ఇస్తాడు. నీ బిడ్డల జీవితంలో ఏది కావాలో, నీ కుటుంబ జీవితంలో ఏది కావాలో వాటన్నిటిని దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా. పిలిచిన దేవుడు విడిచిపెట్టునా? దేవుడు సిగ్గుపరుస్తాడా? ఆయన నామాన్ని ఎరిగిన వారు ముఖములో ఎన్నడూ కూడా సిగ్గునందు లజ్జింపకపోవును. ఎందుకంటే దేవుడు వారి మీద ఉదయిస్తాడు. దేవుని ముఖకాంతి వారి జీవితంలో ఉంటది. అందుకే యెహోవా వెలుగు నీ మీదకి వచ్చినది లెమ్ము తేజరిల్లుము. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. లెమ్ము తేజరిల్లు. ఎలా లెంబాలి? ఎలా తేజరిల్లాలి? హల్లెలూయా. విశ్వాసం దేవుని నమ్మినప్పుడు యోబు అసలు భలేగంటాడండి. మూర్ఖురాలా? హల్లెలూయా. అంటే మూర్ఖురాలంటే మూర్ఖురాల్లా ఉన్న వాక్యం సరిగ్గా వినమంటే నన్ను అన్నీ మూర్ఖురాలు అన్నాడు, నేను రానని చెప్పి మానేతును అయితే. హల్లెలూయా. మూర్ఖురాలంటే అర్థం ఏంటో తెలుసా? వివేచన లేనివారు, మాట విననివారు, వినుడు బట్టికి విని దాని ప్రకారం చేయనివారు. ఇంకా బాగా ఒక్క మాటలో మెన్షన్ చేయమంటే కృతజ్ఞత హీనులు, మూర్ఖులు. దేవుని కార్యాలు అన్ని చూసి, దేవుని కార్యాలు అన్ని పొంది, ఏదో ఒక చిన్న ఇబ్బంది వస్తే, ఏదో ఒక చిన్న ప్రమాదం జరిగితే చేసిన కార్యాలన్నిటిని మర్చిపోయి, చేసినవన్నీ మేలులు మర్చిపోయి, ఆ చిన్న ఎడబాటును బట్టి దేవుని దూషించి దేవునికి దూరం అయిపోవాలి మూర్ఖులు. బతుకున్నదా? హల్లెలూయా. అది చెప్పాడు కదా, మూర్ఖురాలా ఎందుకు అలా మాట్లాడుతున్నావు? బిడ్డలు ఎవరిచ్చారు? దేవుడు. ఆస్తిపాస్తులు ఎవరిచ్చారు? దేవుడు. ఇవన్నీ ఇచ్చిన ఎవరు? దేవుడు. మరి అప్పుడు ఎందుకు మాట్లాడాల? పోయినప్పుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును, ఆయన నామానికి స్తుతి కలుగును గాక. ఎంత గొప్పగా మెన్షన్ చేశాడు. యోబు గారు ఎందుకు ఇంత బాగా మాట్లాడాడంటే, దానియేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో మనకు ఆన్సర్ ఉంది. తమ దేవుని ఎరుగువారు. హల్లెలూయా. యెహోవా ఉత్తముడని రుచి చూసిన వారు, తమ దేవుని ఎరుగువారు ఎప్పుడు కూడా దేవుని బలాన్ని తక్కువ అంచనేరు. హల్లెలూయా. తమ దేవుని ఎరిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారు. యెహోషువ దేవుని ఎరిగాడు. మోషే వెళ్ళిపోయిన తర్వాత, మోషే చనిపోయిన తర్వాత కంగారు పుట్టింది. దేవుడు పిలిచాడు, మోషే తర్వాత నాయకుడు నువ్వే, ఆ ప్రజలందరిని పాలుతేను ప్రవహించే కనానుకు నువ్వే నడిపించాలి. హల్లెలూయా. భయపడ్డాడు యెహోషువ. ప్రైజ్ లార్డ్. ఏమన్నా తెలుసా? భయపడద్దు యెహోషువ, నేను మోషేకి తోడి ఉన్నట్లుగా నీకు తోడి ఉంటాను. మోషే నా ధర్మశాస్త్రం ప్రకారం ఎలా నడిచాడో, మోషే నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నిటి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. మోషే నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ గైకో. అనగా అర్థం ఏంటి? నా చిత్తంలో, నా నిబంధన ప్రకారం, నా వాక్యం ఆధారంగా, ధర్మశాస్త్రం ఆధారంగా నువ్వు జీవిస్తే నేను నీకు తోడై ఉంటాను. మోషేకి తోడైనట్లు నీకు తోడై ఉంటాను. నీకు ఏది తక్కువ కాదు. మరి యెహోషువ జీవితంలో యెహోషువ ఇంచుమించు 13 యుద్ధాలు చేశాడు. యెహోషువ 13 యుద్ధాలు ఎలా చేయగలిగాడు? అనేక రాజ్యాలను, రాజులు, అనేక జాతులను జయించడానికి 13 యుద్ధాలు చేయాల్సి వచ్చింది యెహోషువ. ఎలా చేయగలిగాడు యెహోషువ? 13 యుద్ధాల జయం ఎలా వచ్చింది? ఒక్క హాయి పట్టణంలోనే చిన్న మిస్టేక్ జరిగింది. మరలా దేవుడు వాళ్ళు పరిశుద్ధపరచబడిన తర్వాత, ఆకూరు లోయలో ఆకాన్ని చంపబడిన తర్వాత మరలా ఓడిపోయిన హాయి పట్టణంలో కూడా దేవుడు జయమిచ్చాడు. 13 యుద్ధాలు యెహోషువ చేశాడు. అనేక రాజులను, రథాలను మట్టి కరిపించేశాడు. ఎలా? యెహోషువకు అంత బలం ఎక్కడిది? అంత సైన్య సమూహాన్ని ఎలా ఛేదించుకెళ్ళాడు? తన పోరాటాల్లో, వ్యతిరేకతల్లో రాజుల సవాళ్ళన్నిటిని కూడా సవరించుకుని వాగ్దాన భూమికి తన ప్రజలను ఎలా నడిపించుకున్నాడు? విశ్వాసం, దేవుని మీద ఉంచిన నమ్మకం, దేవుని కృప, దేవుని తోడు యెహోషువకు ఉంది. ఇదే అంటున్నాడు, ఇదిగో వినండి. హల్లెలూయా. నిద్రపోతున్న వారులారా వినండి, దిక్కులు చూస్తున్న వారులారా వినండి, పిల్లలతో ఆటలాడుకుంటున్న వారులారా వినండి, చదువుండి రాయలేని వారులారా వినండి. నా దేవుడే నాకు సహాయకుడు, నా ప్రాణములకు ఆదరణ నా దేవుడే. ఈరోజు నీ చెప్పు, నీ స్థితి బాగోలేనప్పుడు, అనారోగ్యం నీ మీదకి వచ్చినప్పుడు, అప్పు నీ మీదకి వచ్చినప్పుడు, శత్రువులు విరోధులకి వ్యతిరేకంగా లేచినప్పుడు నువ్వు చెప్పు, నాకు ఆధారం దేవుడే. నాకు ఆధారం దేవుడే, నాకు సహాయం దేవుడే. ఈరోజు నువ్వు చెప్పాలి. ఇంకో మాట చూస్తారా? అదే అంటున్నాడు, నీ మార్గం అంతట్లో మనుష్యుడు తన కొమ్మాన్ని ఎత్తుకున్నట్లుగా దేవుడు నిన్ను ఎత్తుకుంటాడు.
చిన్న బిడ్డను మనం ఎలా ఎత్తుకుంటాము, మనం కూడా దేవునికి చిన్న పిల్లలమే. మన పోరాటాల్లో తడబాటుల్లో దాన్ని ఏమంటారు, తప్పటడుగులు పడతాయి అనమాట. తప్పటడుగులు పడుతూ బ్యాలెన్స్ తప్ప పడిపోతున్నప్పుడు దేవుడు తన హస్తాన్ని చెప్పు పట్టుకుంటాడు. అలా పట్టుకోకపోతే ఈ రోజున మనం ఎప్పుడో ఫోటో పెట్టి దండేసి చాలా కాలం అయ్యేది, భూమిని విడిచి చాలా కాలం అయ్యేది, భూమి మీద మన పేరు తొడవబడేది. ఇంకా సజీవులుగా ఉన్నామంటే, ఇంకా మనల్ని మనం సరి చేసుకోవడానికి దేవుడు కృప ఇచ్చాడంటే, ఇంకా మనం దేవునికి దగ్గరగా అంటేపడడానికి దేవుడు మనకు కృప ఇచ్చాడంటే, అది మన గొప్ప కాదు. కానీ మనం నశించకూడదు దేవునికి ఇష్టం లేదు, మనం పాడైపోవడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు ఫలించుట, నువ్వు అభివృద్ధి చెందుట, నువ్వు ఆశీర్వదించబద్దుట, నువ్వు అన్ని విషయాలు వృద్ధిల్లటం తండ్రికి ఇష్టము. అందుకే మన కోసం 2024 సంవత్సరాల కిందట మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దారిద్రుడికి ఇలా ఉన్నాడు. స్వరూపమును కురూపి అంతటి స్వరూపాన్ని కోల్పోయి కురూపిగా మారిపోయాడు. మాంసపు ముద్దుగా మన్ను టెండల ఆకాశానికి భూమికి మధ్య సినువానే మ్రాను పైన ఆయన శాపగ్రస్తులుగా బ్రాలాడాడు. మన కోసమే, మన ఫలాల కోసమే, మన భవిష్యత్తు కోసమే, పరలోక స్వాస్యములు పాలు పంపులు పొందడం కోసమే దేవుడు మన కోసం సమస్తాన్ని చేసి ముగించాడు. ఇది మరవకూడదు. ఇది మరిచిపోయి పాపాన్ని ప్రేమిస్తూ, పాపాన్ని ఆకర్షిస్తూ, పాపములో మనం కొనసాగితే దేవుని శిలువ రక్తాన్ని మనం వ్యర్థపరుచుకుంటున్నాం, దేవుని కృపను మన కాళ్ళతో తన్నుకుంటున్నాం, దేవుని సహవాసం వద్దనుకుని నాశన కురూపంలోకి మనం వెళ్ళిపోతున్నాం. ఇది మూర్ఖతరం వారు చేస్తారు. దయచేసి పాపమును అవాయిడ్ చేయండి. యోసేపు పాపం చేయడానికి అవకాశం వచ్చినా పాపమును అవాయిడ్ చేసి నిందల పోలే చెరసాలకు వెళ్ళాడు కాబట్టే ఫరో తర్వాత ఫరో అవ్వగలిగాడు. దేవుని సహాయం యోసేపు జీవితంలో కొనసాగుతూ వచ్చింది. మైదానంలో షట్రకు మెషకు అబెద్దుకు నిలబెట్టి అగ్నిగుండంలోకి వెళ్తావు, బొమ్మకు మొక్తావంటే బొమ్మకు మొక్కను అగ్నిగుండంలోకి వెళ్ళి చావనైనా చేస్తామన్నారు. వాళ్ళు దేవుని కొరకు నిలబడ్డారు కనుకనే వారి కోసం దేవుడు అగ్నిలోకి వెళ్ళాడు. వాళ్ళు దేవుని కోసం నిలబడకపోతే దేవుడు అగ్నిగుండంలోకి వెళ్ళడు. వాళ్ళు దేవుని కోసం నిలబడ్డారు కాబట్టి దేవుడు అగ్నిగుండంలోకి వచ్చాడు. మరి నీ జీవితంలోనికి రాడా? దేవుడు అన్యాయస్తుడా? దేవుడు ఒట్టివాడైతే, దేవుడు అన్యాయస్తుడైతే అగ్నిగుండంలో షట్రకు మెషకు అబెద్దుకు కాలిపోయేవాళ్ళు అంటున్నారా? వాళ్ళు కాలిపోయేవాళ్ళు. దేవుడు నమ్మదగిన వాడు కనుకనే, వాళ్ళు దేవుని కోసం నిలబడ్డారు కనుకనే నా దేవుడు కూడా వారి కోసం నిలబడ్డాడు. అందుకే అగ్ని వారిని కాల్చలేకపోయింది, అగ్ని బలము చల్లారిపోయింది, అగాధ జలములు చల్లారిపోయింది. బతుకున్నారా? నీ చేతిలో కూడా అంతే. నువ్వు దేవుని కోసం నిలబడితే దేవుడు దేనికైనా చేస్తాడు, దేన్నైనా దీ ద్వారా జరిగిస్తాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ చెప్పండి. దేవుడు మనుషుల్లా కాదు, ఆయన ప్రభావం కలిగిన వాడు, ఆయన శక్తి కలిగిన వాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన నిశ్వాస అనగా ముక్కులో నుండి వదిలే ఆ గాలి ఉన్నది కదా, ఆ ముక్కులో నుండి వచ్చే గాలికి ఆ గాలిలో నేరుగా కొండ మీద పడితే కొండ తునకలైపోతుంది, ఆ కొండ ముక్కలైపోతుంది. ఆ కొండ తన స్థలాన్ని అనగా తన స్థలాన్ని తన గతిని తప్పు బయటకు పోతుంది. ఆయన ముక్కులో నుంచి ఆ నిశ్వాసగా అంత పవర్ ఉంది. హల్లెలూయా, చెల్లిదలే చెప్పండి. దేవుని చేత నిర్మించబడిన సృష్టి భయమేస్తుంది. చూడండి, వర్షం పడుతున్నప్పుడు దేవుని ప్రభావాన్ని మీరు రుచి చూడడానికి, జస్ట్ టెస్ట్ చేయడానికి మెరుపు చాలా పవర్ఫుల్. ఉరుము కంటే మెరుపు చాలా పవర్ఫుల్. మెరుపు విత్ ఇన్ సెకండ్స్లో కళ్ళు మూసి తెరిసే లోపల ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళిపోతే ఆ మెరుపు కొన్ని కోట్ల శక్తి కలిగిన విద్యుత్ పవర్ కంటే చాలా కొన్ని కోట్ల శక్తుల విలువతో వస్తుంది అది. హల్లెలూయా. ఆ మెరుపు అంత పవర్ఫుల్గా ఉంటే ఆ మెరుపును సృష్టించిన దేవుడు ఇంకా అంత పవర్ఫుల్. ఆలోచించండి. మెరుపు చూసి అమ్మో మెరుపు, అంత పెద్ద మెరుపు అనుకుంటాం. హల్లెలూయా. ఉరుములకి భయం వేస్తుంది. నేను అక్కడ పడుకున్నాం, ఆ దెబ్బరాక స్థలంలో పడుకున్నాం. ఎగ్జాక్ట్గా 1:30 అప్పుడే జస్ట్ ప్రార్థన ముగించిన అలా ఒడ్డుకెళ్ళి స్టార్ట్ అయిపోయింది వాన, పెద్ద పెద్ద గాలి భయంకరం. అర్ధగంట పైన పడుకోవాలి. అట్టగా చూస్తా భయం వేసింది. టక 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 సౌండ్లు వచ్చేస్తున్నాయి. అంటే ఒక గాలికి, ఒక ఉరుమికి, ఒక మెరుపుకి భయపడుతుంటే వాటిని శాసించే దేవుడు ఇంకెంత భయంకరంగా ఉంటాడు, ఎంత శక్తి కలిగినవాడు, ఎంత ప్రభావం కలిగిన వాడు ఆలోచన చెయ్యి. హల్లెలూయా. చెప్పండి, నీ పరిస్థితి బాగోలేకపోతే నా దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించిన, సముద్రాన్ని నిర్మించిన వాడు, సమస్తాన్ని కలగజేసిన వాడు, ఆయన నా సహాయకుడు. ఇంకో వాక్యం చదువుతారు ఒకసారి. యెషయా గ్రంథం 46:4 వాక్యంలో, ముదిమ వచ్చే వరకు తల వెంట్రుకలు మెరియ వరకు చంక పెట్టుకున్న వాడు నేనే, ఎత్తుకుని రక్షించేవాడు నేనే. వా, హల్లెలూయా. దేవుడు ముదిమ వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడు, నేను రక్షించేవాడు, చంకనెత్తుకునేవాడు ఆయనే. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నాకు ఎవరు లేరు, నా చేయి పట్టుకున్నారు ఎవరు లేరన్నా, అందరు నన్ను విడిచిపెట్టారన్నా, నాకు అది లేదన్నా, ఇది లేదన్నా, నా స్థితి ఎలా అన్నా, నా బ్రతికి ఇంతే అన్నా, నా జీవితం ఇంతేనన్నా ఎలా అనుకో మాకు. హల్లెలూయా.
నీకు ఏది లేకపోయినా పరలోకంలో స్థలం ఉంది. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది మన యాత్రికులము అని. అర్థమైందా? పేతురు చాలా ఖచ్చితంగా రూఢిగా చెప్తున్నాడు, మనం యాత్రికులము, బాటసారులము. మనది కాదు ఈ లోకం. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలి. మనందరం ఎక్కడి నుంచి వచ్చామంటే పరలోకం నుంచి వచ్చాం. దేవుడు తల్లి గర్భంలో నిన్ను నన్ను పెడితే మనం నిర్మించబడ్డాం అంతే. ఇది మంద కాదు. ఇది జస్ట్ కొంతకాలం మనం జీవించడానికి మాత్రమే. దేవుడి జీవితం అనేది ఒకసారిగా మనకి ఇచ్చాడు అంతే. ఈ జీవితము దేవుని కోసం మనం జీవిస్తాం, మనం దేవుని దగ్గరికి వెళ్తాం. హల్లెలూయా. ఆయన ఒక ఉద్దేశంతో మనల్ని కలిగించాడు ఆయన. ఇప్పుడు నేను ఒక వస్తువు కొనుక్కుంటా, ఒక ఫోన్ కొనుక్కున్నా. ఆ ఫోన్ అంత రేటు పెట్టి ఎందుకు కొనుక్కున్నానంటే అది నాకు వీడియోలు కావాలి. ఈ మైక్ ఇంత రేటు పెట్టి ఎందుకు కొనుక్కోనంటే నేను చెప్పేది అందరికి వినపడాలి. ఈ మైక్ ఎందుకు కొన్నానంటే హల్లెలూయా, ఇది దీంతో నాకు అవసరం, ఇది దీంట్లో నేను మాట్లాడుతున్న మాటలు అందరూ వింటారు. ఆ ఫోన్ ఎందుకు కొన్నానంటే యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి, యూట్యూబ్లో నా వీడియోలు వెళ్ళాలి కాబట్టి, వాక్యం వెళ్ళాలి కాబట్టి అది కావాలి. అంటే కొన్న ఫోన్ కానీ ఈ ఫోన్ కానీ నేను ఉపయోగించే ఏ వస్తువు కానీ ఒక ఉద్దేశంతో కొనుక్కున్నా. వాచ్ ఎందుకు ఉంది? టైం చూసుకోవడానికి. బట్ట ఎందుకు? నా శరీరం కనపడకుండా. అంటే ప్రతీది కూడా నేను కొనుక్కున్న వస్తువులని, నువ్వు కొనుక్కున్న వస్తువులని ఒక ఉద్దేశంతో కొనుక్కున్నా. డబ్బులు ఎక్కువ కొనుక్కోలే, ఒక ఉపయోగం కొరకు కొనుక్కున్నావు. దేవుడు కూడా ఉద్దేశపూర్వంతోనే నిన్ను నన్ను పుట్టించాడు. ఒక పని కోసం పుట్టించాడు, ఒక చిత్తం కోసం, ఒక ఉద్దేశం కోసం దేవుడు నేను ఇక్కడ పుట్టించాడు. ఆ ఉద్దేశాన్ని మర్చిపోయి, ఆ ఉద్దేశం ఏంటో దేవుని అడగకుండా, దేవునికి ఇష్టంగా బ్రతకుండా, ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతానంటే నష్టం మనకే జరుగుతుంది, దేవునికి కాదు. ఆ డ్యామేజ్ మనమే పడాలి. కాబట్టి మీ మనోనేత్రాలు తెరవబడుగా. హల్లెలూయా. ఎక్కువ కాలం మనం బ్రతకం. ఎందుకంటే కూరగాయల్లో కూడా ఇంజక్షన్లు ఇచ్చేస్తున్నారు. తినే ఆహారం అంతా పాయిజనే, పీల్చే గాలంతా కాలుష్యమే. కోవిడ్ వచ్చిన తర్వాత మనుషులందరూ గొల్లైపోయారు. ఎందుకంటే మీ నేత్రాలు తెరవబడతాయని ప్రాక్టికల్గా చెప్తున్నా. మనం ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎప్పుడు దేవుడు పిలుస్తాడో తెలియదు. కాబట్టి ఈ రోజే ఆకు రోజు అన్నట్టుగా బతకండి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అన్నట్టుగా బతకండి. ఇదే రక్షణ దినం అన్నట్టుగా రక్షణ పొందండి. దేవుడు ఈ రోజే మనల్ని తీసుకోవచ్చు. హల్లెలూయా. అందుకే మీ పిల్లలకి భక్తి నేర్పించాలి. మీ పిల్లలకు దేవుని మీద ఆధారపడి నేర్పించాలి. నేనున్నా లేకున్నా దేవుడే నీకు ఆధారం అని చెప్పాలి వాళ్ళకి. అలా చెప్పరు. హల్లెలూయా. చేయలేదలే చెప్పండి. నిన్న ఒక ఆయన నా దగ్గర, బ్రదరు పిల్లలు చాలా బాధపడుతున్నారు, పిల్లలు మాట వినట్లేదు, ఏదన్నా చేయాలన్నా బాగా బాధపడుతున్నారు. కానీ నా దగ్గర బాధపడ్డాడు, పేర్లు ఎందుకు లేని బాధపడ్డాడు. నేను ఒకటి చెప్పాను, నీ పిల్లలకి ఇంటిలో ఆడదానికి నువ్వు నేర్పించుకోకపోతే ఎవరు నేర్పిస్తారు? అన్ని సంపన్న స్థితిలో ఉండి ఒక రోజున ఏదో ఒక దీనస్థితి వస్తుంది. ఒక రోజు నీళ్ళేసుకు తీరాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ రోజు ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియదు. నీ పిల్లలకి నేర్పించాలి. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడి నేర్పించాలి. పిల్లలు అడిగిందల్లా కొనేయడం కాదు, వాళ్ళకి ఒక 2-3 రోజులు ప్రార్థన చేసుకున్న దగ్గర డబ్బులు ప్రార్థన చేసుకుని దేవుడు ఇస్తాడు. వాళ్ళకి అలా అలవాటు అయిపోతారు. ఏది కావాలన్నా వాళ్ళు ముందు ప్రార్థన చేస్తారు, వాళ్ళు దేవుని అడుగుతారు. అప్పుడు మనం కొంటే వాళ్ళు భక్తిలో పెంచినాడు. వాళ్ళు కొనంగానే, వాళ్ళు అడగంగానే కొనేయటం. వాళ్ళు ఏది కావాలంటే అది. ఏం చేస్తారు? పెద్ద అయిన తర్వాత నెత్తి మీద కూర్చుంటారు. నువ్వు ఆ రోజు నీ పరిస్థితి బాగుంది, నిజంగా నీ దగ్గర డబ్బుల్లో వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి? అర్థం చేసుకోలేకపోతే ఎట్లాగా? పిల్లలు చిన్ననాటి నుండి నేను అర్థం చేసుకోవాలి. వాళ్ళు అన్నీ తినాలి, నీళ్ళేసుకుని తినాలి, ఉప్పేసుకుని తినాలి, గంజేసుకుని తినాలి, అన్నీ నేర్పించాలి వాళ్ళకి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. నా పిల్లలు లగ్జరీగా పెంచాలి, అలా పెంచాలి, ఇలా పెంచాలి. అన్ని పరిస్థితులు ఒకే రంగు ఉంటాయి మనకి? ఏమన్నా చెప్పండి. అన్ని పరిస్థితులు ఒకే రంగు ఉంటాయా? ఒక రోజున డబ్బులు ఉంటాయి, ఒక రోజు డబ్బులు ఉండవు. ఒక రోజు కూర అన్నం ఉంటుంది, ఒక రోజు పచ్చడి అన్నం ఉంటుంది. నేను పచ్చడి అన్నం తిన్నా, కూర అన్నం తింటానంటే వాడు పాడైపోతున్నాడు. వాడు ఇంట్లో తల్లి తండ్రి ఏదేసి పెడితే అది తినాలి, ఏది చెప్తే అది వినాలి, ఆగమంటే ఆగాలి, నిలబడమంటే నిలబడాలి. ఇలా పెంచగలిగితే నువ్వు ఒక సక్సెస్ఫుల్ తల్లిదండ్రులుగా నువ్వు పేరొందుతావు. ఇలా కనుక పెంచకపోతే నీ పిల్లల దృష్టిలో నువ్వు అన్ఫిట్. తల్లిదండ్రులు బతుకున్నారు అక్కడ. నీ పిల్లలు ఏది కోరితే అది కొనిచ్చాడు, ఏది కావాలంటే అది ఇచ్చాడు. ఇవ్వాలి, కొనాలి అవసరం మేరకు. అయితే ముందే కాదు, వాళ్ళ ముందు దేవుని అడగటం నేర్పించమని చెప్తున్నా, దేవునికి ప్రార్థన చేయమని చెప్తున్నా. నువ్వు నేను కష్టపడేది, నువ్వు నేను చేసే పిల్లల మంచి కోసమే, వాళ్ళకి కొనివ్వాలని, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని. అయితే ఈ విషయంలో దేవుని మీద ఆధారపడేటట్లుగా చేస్తూ మీరు వారికి నేర్పించాలి. హల్లెలూయా. వారికి నొప్పి తగలాలి. నొప్పి తగిలితేనే వాళ్ళు దేవుని మీద ఆధారపడగలుగుతారు. ఎంతసేపు కొనియాలి, చేసేయాలి, నా పిల్ల ఎలా ఉండాలి, అలా ఉండాలి. రేపొద్దు నువ్వు ఉండవు, ఏదో అనారోగ్యం వచ్చి పోతాం, ఏమవుద్దు వాళ్ళ పరిస్థితి? మన మీద ఆధారపడిన వారు ఎలా బతకగలుగుతారు? నువ్వు నేను నిత్యమా? హల్లెలూయా. వారు దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి, వారు దేవుని మీద ఆధారపడాలి. మనం ఉన్నా లేకపోయినా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లుగా మనం చేయాలి. ఇదే
ఇదే నిస్పృహత నేను పిల్లల విషయంలో ఎలాగ మీరు కూడా వెళ్ళాలి. హల్లెలూయా. ఆయన బాధపడుతున్నాడు, పిల్లల్ని నేను చూడలేకపోయాను, నేను మొహోట లేకుండా చెప్పాను. హల్లెలూయా. నీ పిల్లల విషయంలో, నీ భార్య విషయంలో నువ్వు నేర్పించడంలో, వాళ్ళకు బోధించడంలో, వాళ్ళని దైవికంగా నాటడంలో నువ్వు ఫెయిల్ అయ్యావన్నా. ఎప్పుడైతే నువ్వు బాధపడ్డావో హల్లెలూయా అప్పుడే నువ్వు ఫెయిల్ అయ్యావు. అన్న నా పిల్లలు నా మాట వినట్టల్లా, నువ్వు ఫెయిల్ అయ్యావు. అది నీ పిల్లలది కాదు, తప్పు. అన్న నా పిల్లలు ప్రార్థన చేయట్లా, కూర్చోమంటే కూర్చోంట్లా, చేయమన్నది చేయట్లా, తినమన్నది తింటలా, నాకు ఇష్టం లేదంటున్నారు, నాకు వద్దంటున్నారు. ఇంత పిల్లలు ఈ రోజున నాకు ఈ కూరొద్దు, ఆ కూర కావాలి. తల్లిదండ్రులు నీ పెంపకం ఎలా ఉంది? నీకే భక్తి సరిగ్గా లేదు, ఇంకా నీ పిల్లలకి ఏం నేర్పుతావు? హల్లెలూయా. కూర్చోమంటే కూర్చోవాలి నీ పిల్లలు, ఒబీడియంట్గా ఉండాలి, చేతులు కట్టుకుని ఉండాలి. దైవ సేవకులు ఎదుట నీ పిల్లల బిహేవియర్, నీ బిహేవియర్, పెద్ద వ్యక్తుల దగ్గర నీ బిహేవియర్ చూడంగానే ఆ వినయం కనబడాలి, ఆ వినమ్రతం కనబడాలి. నువ్వు నిజంగా దేవుని బిడ్డవని ఎదుటివాడు చెప్పాలి నీ పిల్లల్ని చూసి, నిన్ను చూసి. హల్లెలూయా. ఇది మనం ఒక సాక్షార్థమైన జీవితం, ఇది మనం నేర్చుకోవాలి. అందుకే సాధువైన మృదువైన అక్షయ అలంకరణం అంటున్నాడు పేతురు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తల్లి చెప్పండి. అంటే నేను ఒక సంఘటన నా కళ్ళెదురుగా జరిగి ఒక ఆయన బాధపడ్డాడు కాబట్టి నేను చెప్తున్నా. తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి, ఈడొచ్చిన పిల్లలు అర్థం చేసుకోవాలి. నీ తల్లిదండ్రులు అప్పులో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు నువ్వు అడిగింది కొనేవారు. కొన్ని సందర్భాలు ఫీజు కట్టడం ఆలస్యం అవుతుంది. నీ కోసమే, నీ బాగు కోసమే, నీ క్షేమం కోసమే నీ తల్లిదండ్రులు ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడేది. నన్ను కొట్టావు, నన్ను తిట్టావు అని అర్థమవుతున్నా మీ చిన్నపిల్లలు, మరి మీ తల్లిదండ్రుల కష్టాలు బాధలు ఎందుకు అర్థం చేసుకోరు? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చేయలేదు తల్లి చెప్పండి. నేర్పించండి, మీ పిల్లలకు నేర్పించండి. మీరు నేను శాశ్వత కదా, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదు. మనం ఉన్నా లేకున్నా పిల్లలు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు దేవుని కోసమే బ్రతకాలి, వాళ్ళ బ్రతుకులు దేవుని కోసమే సాగాలి. ఈ కాంక్షతో మీరు వాళ్ళకి భక్తి నేర్పించాలి. అప్పుడు మీరు ప్రయోజనకరమైన తల్లిదండ్రులుగా దేవుని దృష్టిలో పేరు అవుతుంది. హల్లెలూయా. అదవుతుందా? అలా చేయండి. అందుకే ముదిమ వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే, రక్షించేవాడు నేనే, చంకబెట్టువాడును నేనే. నీ పిల్లల విషయంలో, నీ విషయంలో దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నేను పట్టించుకుంటాడు. దేవుడు నేను దాటిపోయేవాడు కాదు. ఎవరు విడిచిపెట్టినా దేవుడు నేను విడిచిపెట్టడు. ఒకని తల్లి వాడిని విడిచిపెట్టిన పర్లా, నేను ఆ బిడ్డను విడిచిపెట్టాను వాగ్దానం చేశాడు. అపోస్తులందరూ బెంబేలెత్తిపోయి ఏడుస్తుంటే నువ్వు వెళ్ళిపోతే ఏంటి మా స్థితి అని ఏడుస్తుంటే, యుగ సమాప్తి వరకు మీతో నేను ఉన్నానని నమ్మండి. మిమ్మల్ని నేను విడిచిపెట్టలా, యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉండుట కంటే వెళ్ళుట మంచిది, ఆయన వచ్చుట మంచిది. ఆయన వచ్చి పరిశుద్ధాత్మను గురించి చెప్తున్నాను, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు, నన్ను గురించిన మాటలు మీకు బోధిస్తాడు. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి. దేవుడే మన సహాయం. ఏ మనుషులు ఎదుట మనం చేతులు చాపాల్సినంత పని లేదు. ఎందుకంటే చేతులు చాపినా నువ్వు తెలుసుకోవాల్సిన పచ్చి వాస్తవం ఏంటంటే, వాళ్ళు చేయగలిగిన పరిస్థితి ఉన్న చేయరు. ఎవరి దగ్గర నువ్వు చేతులు చాపినా ఎవరో చేయరు నీకు. హల్లెలూయా. ఆ చేతులు ఏదో దేవుని దగ్గర చేతులు చాపితే దారిన పోయే దానే వచ్చి నీ ఇంట్లో దిమ్మరిచ్చేసి వెళ్ళిపోతాడు. అదే జరిగింది. జార్జ్ ముల్లర్ ఇంటిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా పిల్లలకు కావాల్సిన ఆహారాన్ని ట్రాక్టర్లతో, ఆటోలతో తీసుకొచ్చి దిమ్మరిచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. బట్టలు వచ్చేసేయి, హల్లెలూయా. వైద్య కిట్లు వచ్చేసేయి, హల్లెలూయా. ఏది కావాలో దేవుడు తీసుకొచ్చి అక్కడ పడేసి వెళ్ళిపోయాడు అంతే. అదే దేవుడు ఈ రోజుకి ప్రభావంతో బ్రతికి సజీవుడిగా ఉన్నాడు. నీ ప్రార్థన వింటున్నాడు, నీ కన్నిటిని తన బుద్ధిలో దాస్తున్నాడు, నీ మూలికలను వింటున్నాడు, నీకు చేసిన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నీ చేతిని పట్టుకుని చాలా జాగ్రత్తగా నడిపిస్తున్నాడు. ఆయన ఎంత కేర్గా ఉన్నాడంటే, ఆయన మన జీవితంలో మనకి కేర్ లేదు కానీ మన జీవితం గురించి దేవుడు చాలా కేర్గా, చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా. కునుకక నిద్రించక మనల్ని కాచుకుంటూ వెళ్తున్నాడు. చేయలేదలే చెప్పండి. హల్లెలూయా. అందుకనే ఒక మాట యెషయా గ్రంథం 48:3 వాక్యంలో, నేను ఆకస్మికంగా వాటిని చేయగా అవి సంభవించున్నాను. దేవుడు కొన్ని కార్యాలు చేసినప్పుడు కంటికి కనబడకుండా, చెవుకు వినబడకుండా, హృదయానికి గోచరం కాకుండా దేవుడు తాను చేయదలిచిన దాన్ని దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు నా జీవితంలో చేయదలిచింది దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు నా జీవితంలో ఏ ఉద్దేశం అయితే దేవుడు చేయాలనుకున్నాడు అది నా జీవితంలో ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు చేస్తాడా చేయడా? చెప్పండి అందరూ.
ఎప్పుడు చేస్తాడు? దేవుడు చేస్తాడా చేయడంటే ఖచ్చితంగా చేస్తాడు. ఓకే, ఎప్పుడు చేస్తాడు? ఆ సమయం వచ్చినప్పుడు. ఓకే, ఆ సమయం అసలు ఆ సమయం ఈ సమయం పక్కన పెట్టే, దేవుడు చేస్తాడా చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? ఎప్పుడు చేస్తాడు చెప్పండి? ఎప్పుడు చేస్తాడు దేవుడు? అల్లెలు నాకు వాక్యం చెప్పొద్దు కానీ ఆన్సర్ చెప్పండి. దేవుడు చేస్తాడా చేయడా? చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు దేవుడు? అమ్మా అది హల్లెలూయా. నీ విశ్వాసపు స్థాయి తగ్గకుండా నువ్వు దేవుని ఎద్దుకు వచ్చినప్పుడు మొదటి రోజు ఎలా ఉన్నావో ముగింపు వరకు కూడా నువ్వు అదే నమ్మకత్వాన్ని కనపరిచినప్పుడు, మహిమ నుండి అధిక మహిమకు నువ్వు వెళ్తున్నప్పుడు, కష్టాల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో, ఉపద్రవాలు నువ్వు దేవుని ప్రేమించినప్పుడు, హల్లెలూయా, దేవుడు నీ జీవితంలో చెయ్యక మానడం, ఆయన చేసుకుంటూ వెళ్తాడు. నిందలను బట్టి నువ్వు ఆగిపోవద్దు, నిష్పృహను బట్టి ఆగిపోవద్దు, ఒంటరితనాన్ని బట్టి ఆగిపోవద్దు, అప్పులను బట్టి ఆగిపోవద్దు. ఏ అప్పు, ఏ రోగం, ఏ వ్యధ, ఏ వ్యాధి, ఏ బాధ దేవుని చిత్తానికి అడ్డంగా రాకూడదని ఏదొచ్చినా సాగిపోవాలి మన ముందుకి. అలలో అప్పుడు దేవుడు కొనసాగిస్తాడు. దావీదు అలా సాగిపోయాడు కనుకనే, దావీదు ముందుకు దేవుని వైపు చూస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు కనుకనే దావీదు జీవితంలో దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చబడి, యోసేపు అన్నల యుద్ధ నుండి, గుంటలో త్రోయబడి యుద్ధ నుండి, అమ్మివేయబడి యుద్ధ నుండి, నిందల పోలి చెరసాలకి వేయబడినంత వరకు కూడా హల్లెలూయా యోసేపు కొనసాగుతూనే వెళ్ళాడు కనుకనే చివరికి ఫరో తర్వాత ఫరో అయ్యాడు. నీ జీవితంలో వచ్చిన కష్టాలు, శ్రమలు, ఉపద్రవాలు నువ్వేం చేయాలని? సాగుతూ వెళ్ళాలి, ఆగిపోకూడదు. మన విశ్వాస యాత్రలో ఆగామా ఇక ఆగిపోతాయి, ఆగకుండా సాగిపోతూ ఉంటాను. ప్రజలు చెప్పండి.